పాత నిబంధన గ్రంథములో 90వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. కరుణా సంపన్నుడైన మా ప్రియ ప్రభువా, కృపగల దేవా, మహిమగల మా తండ్రి, మరొకసారి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక ఆరాధనలో మా మధ్యలో ఉండి మా ఆరాధన స్వీకరించి మహిమ పొందినందుకు వందనాలు అయ్యా. మరి ఈ సమయంలో నీ మాటలు వినాలని మేమందరం ఆశతో ఎదురు చూస్తూ ఉండగా, ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు. మాకు అవసరమైన మాటలు మీ ఆత్మ ద్వారా అందించి మహిమ పొందండి. నిలిచిన నీ దాసునైన నన్ను మరుగుపరిచి నేను కనబడకుండా చేసి మీరే మీ ఆత్మ ద్వారా తేటగా మాతో మాట్లాడి మీ మాటల ద్వారా మమ్మలను సరిచేయమని, బలపరచమని, తృప్తిపరచమని యేసు ప్రభువారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యంగా మరి 90వ కీర్తన చదువుకున్నాం. ఈ కీర్తన మోషే చేసిన ప్రార్థనా కీర్తన. ఈ కీర్తనల్లో మోషే చేసిన లేక ఆయన చేసిన ప్రార్థనని ఇక్కడ రాయబడింది, కానీ కీర్తనలో ఇది పొందుపరచబడింది కనుక మరి ఇది కీర్తనగా కూడా పాడుకుంటూ ఉండి ఉంటారు ఇజ్రాయేలీలు. ఏదేమైనా ఈ కీర్తన చాలా విలువైన కీర్తన. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలీలకు ఇచ్చినప్పటికీ ఈ కీర్తన నేటి కాలంలో కూడా మనతో ఈ కీర్తన ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉండగా, ఈ కీర్తనలో ఉన్న విషయాలు మనం గ్రహించి ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ కీర్తన 2 భాగాలుగా మనం విభజించవచ్చు. 1 నుండి 11 వరకు ఉన్న భాగం, 1 నుంచి 11 వరకు ఉన్న ఈ మొదటి భాగంలో 5 విషయాలు తెలియజేశాడు. 12 నుండి 17 వరకు ఉన్న భాగంలో మరొక 5 విషయాలు తెలియజేశాడు. ఈ కీర్తన 2 భాగాలు. ఎన్ని? 2 భాగాలు. 1 నుండి 11 వరకు ఉన్న భాగంలో 5 విషయాలు. రెండో భాగం 12 నుండి 17 వరకు ఉన్న భాగం ఒక 5 విషయాలు. మొదటి భాగంలో 5 విషయాల్లో 3 విషయాలు దేవుని గూర్చి జ్ఞాపకం చేశాడు. 5 విషయాలు జ్ఞాపకం చేశాడు 1 నుండి 11కు ఉన్నటువంటి భాగంలో. రెండో భాగంలో 5 ప్రార్థనలు, ఆయన 5 రకాల ప్రార్థనలు చేశాడు దేవునికి. రెండో భాగంలో ఆయన ప్రార్థన, మొదటి భాగంలో ఆయన దేవుణ్ణి గూర్చి 3 విషయాలు, మానవుణ్ణి గూర్చి 2 విషయాలు జ్ఞాపకం చేశాడు. ఏ విషయాలు జ్ఞాపకం చేశాడో మనం గమనిద్దాం. మొదటి భాగాన్ని గమనిద్దాం. 5 విషయాలు. మొదటి వచనాన్ని, మొదటి 2 వచనాలు మనం గమనిస్తే, మొదటి 2 వచనాల్లో ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే దేవుడవు అంటున్నాడు. అంటే దేవుడు నిత్యుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరంట? నిత్యుడు.
ఎలా నిత్యుడు? ఈడ మోషే విద్య ఉన్నవాడా, విద్య లేనివాడా? ఎంత విద్య? ఆయన సకల విద్యలు అభ్యసించిన వాడని దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. మోషే సకల విద్యలు అభ్యసించాడు. ఎందువలన అంటే రాజకుమారుడిగా ఉన్నాడు కదా, రాజకుమారుడిగా సకల విద్యలు అభ్యసించాడు. ఒక యూదుడై ఉండి ఫరో రాజకుమారుడుగా పెంచబడ్డాడు. 40 సంవత్సరాలు రాజరికాన్ని అనుభవించాడు. ఆ 40 సంవత్సరాల ఆయన బాల్యం నుండి రాజకుమారుడిగా పెంచబడ్డాడు కనుక సకల విద్యలు అభ్యసించాడు. సకల విద్యలు అభ్యసించిన వాడు దేవుణ్ణి గూర్చిన ఆలోచనలు తీవ్రంగా చేసి ఉంటాడా లేదా? చెప్పండి. ఏదైనా ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడా, లైట్గా పరిశీలించగలడు? అందులో మోషేకి బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. అంతే కదా, వాస్తవం కదా. దేవునితో ముఖాముఖిగా ఒక 40 దినాలు సీనాయి పర్వతం మీద ఆయన్ని ముఖాముఖిగా చూడలేకపోయినా ఆయన స్వరాన్ని విని 40 దినాలు కొండ మీద దేవునితో ముచ్చటించిన భాగ్యం కూడా మోషేకి దొరికింది. అంతేకాకుండా ఆ 40 దినాల్లో మోషే దేవుని ఒక కోరిక అడిగాడు, ఒక కోరిక కోరాడు. ఏమని? తెలిసిన భాగమే మిమ్మల్ని అడుగుతున్నా. ఏం కోరిక అడిగాడు? అయ్యా, నీ స్వరమే వింటున్నాను, నా చెవులే పనిచేస్తున్నాయి, నువ్వు మాత్రం కనబట్టలేదు. 40 దినాలు కొండ మీద ఉండి నీ స్వరం వింటున్నాను, నువ్వు కూడా కనబడితే బాగుంటుంది, నిన్ను చూస్తానన్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు చూడలేవయ్యా, నేను నీ ఎదురుకు వస్తే నువ్వు చూడలేవు, చచ్చిపోతావు, మాడి మసి అయిపోతావు అన్నాడు. కానీ చూస్తానన్నాడు. నిన్ను చూస్తాను అన్నది ప్రార్థన కాదా? నిన్ను చూడాలి అనేది ప్రార్థన కాదా? ప్రార్థనే. దేవుణ్ణి చూడాలనే కోరిక మోషేకి ఉన్నది. ఆ 40 దినాల్లో ఎన్నిసార్లు అడిగి ఉంటాడో రాయబడలేదు, కానీ మొత్తం మీద నిన్ను నేను చూడాలి, నా కోరిక అని అడిగాడు. అడిగితే ఇందాకే మనం చూసాం, ఆయన నమ్మదగిన వాడు అన్నాడా? విలాపవాక్యాలు గ్రంథకర్త ఏమన్నాడు? ఎంతైనా నమ్మదగిన వాడు అన్నాడు. మరి మోషే ఒకసారి చూడాలని అడిగాడు కదా, మరి మోషే కోరిక తీరిందంటారా? తీరిందా? రండి, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మొదటి నుండి మనం గమనించినట్లయితే, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. నా వైపు చూడండి, ఇది రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు వారు రూపాంతరం చెందిన దృశ్యం ఇది. ఎవరెవరు వెళ్ళారు కొండ మీదకి? పేతురు, యోహాను, యాకోబు, యేసు ప్రభువారు. కొండ మీదకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభువారు ఆ నలుగురు కలిసి వెళ్ళారా లేదా? నడకలో కలిసే వెళ్ళారు. మధ్యలో కొండ ఎక్కేటప్పుడు మంచినీళ్ళు అయితే కలిసే తాగారు కదా, కలిసి మాట్లాడుకుంటున్నారు, కలిసి నడిచారు, కలిసి నడుచుకుంటా కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత కొండ మీదకి వెళ్ళే వరకు యేసు ప్రభు వారు వాళ్ళకి సామాన్యంగానే ఉన్నాడు. కొండ కింద ఎంతమంది ఉన్నారు, కొండపైన ఎంతమంది ఉన్నారు? వాళ్ళ బృందం మొత్తం ఎంతమంది? యేసు ప్రభుతో 13. 13లో కొండ మీదకి ఎంతమంది వెళ్ళారు? 4 పోయారు. ఇంకా కొండ కింద ఎంతమంది ఉన్నారు? 9 మంది కదా. 9 మంది ఉన్నారు. 9 మంది కొండ కింద ఉన్నారు. ఇప్పుడు కొండపైకి నలుగురిని ఎందుకు తీసుకెళ్ళి? నలుగురు అంటే 3 శిష్యులు, మొత్తం 12 మంది శిష్యులు, తీసుకెళ్ళింది 3 కదా. 12లో 3 ఏ శిష్యులు అని చెప్పొచ్చు? ప్రియ శిష్యులు అని చెప్పొచ్చు. ఈ 3లో కూడా తాను ప్రేమించిన శిష్యుడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా? యోహాను. అంటే
శిష్యులు 12 మందిలో 3 బ్యాచ్లు చేసుకున్నాడు యేసుప్రభు వారు. 12 మందిలో 9 మంది శిష్యులు, 3 ప్రియ శిష్యులు, ఒక ఆయన ప్రేమించిన శిష్యుడు. కానీ 3కి ఈ కొండ మీద తీసుకెళ్ళి ఏం చూపించాడు అది చెప్పండి. ఏమి చూపించాడు అది మోసే తర్వాత. అసలు ఆయన ఎవరో చూపించాడు. రోజు వాళ్ళతో కలిసి ఉన్న ప్రభువు కాదు. అవునా? ఈ భాగంలో అదే, రోజు వాళ్ళతో కలిసి ఉన్న ప్రభువు కాదు. ఏడ 2వ వచనం చూడండి. 2వ వచనంలో ఆయన 1వ వచనం చివరిలో రూపాంతరపు పొందెను. 2వ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఏమండి, ఇప్పుడు నడిచేటప్పుడా వెళ్ళినాక? యాడ్ నుంచి వచ్చింది ఈ ప్రత్యేకత? దగదగ మెరిసే ఆ తెల్లదనం, ఆ సూర్యుని మించిన కాంతి మరి రోజు కలిసి ఉన్నప్పుడు ఎక్కడుంది అది? రోజు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ వలే ఉన్నాడు, ఆ శిష్యుల్లో ఒకటి వలే ఉన్నాడు. కానీ రూపాంతరము చెందినప్పుడు, ఎందుకంటే వాళ్ళు తర్వాత ఈ లోకానికి సువార్త ప్రకటించాలి గనక అసలు ఆయన ఎవరో సంపూర్ణంగా వాళ్ళకి తెలియపోతే వాళ్ళు ప్రకటించేది ఎంత బలంగా ఉంటుంది. అందుకని ఆయన దైవత్వాన్ని, ఇదిగో చూడు నేను కప్పుకున్న ముసుగు ఒకసారి ఇటు తీస్తున్నాను అన్నట్టుగా ఒక లైట్గా అట్ట ముసుగు తీసి అసలు రంగు, అసలు రూపాన్ని వాళ్ళకి చూపించినట్టుగా ఉంది ఈ భాగం. ఇప్పుడు చూపిస్తున్నప్పుడు ఇప్పుడు 3వ వచనంలో ఏమనుంది? ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ భాగం మార్కులో లోకాలో చూస్తే అక్కడ ఉంది, వీళ్ళు చచ్చిన కుక్కల వల్ల పడుకొని ఉన్నారంట. మీరు తర్వాత చూసుకోండి ఆ భాగం. ఎందుకంటే దగదగ మెరుస్తునేసరికే చచ్చిన కుక్కల వల్లే పడుకున్నారంట. పడుకున్నారు. కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఏలియా మోషేలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతుంది? మరి వాళ్ళల్లో ఏలియా సంగతి పక్కన పెడదాం. మోషే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుండా కింద నుంచి వచ్చాడా? మోషే పైనుండి వచ్చాడు. మరి అబ్రహాం ఎందుకు రాలేదు చెప్పండి? ఇంకా భక్తులు ఉన్నారు కదా, ఎందుకు మోషేనే వచ్చాడు? మోషే కోరిక, ఆనాడు కోరిన కోరిక ఒకటి ఉంది చూడాలని. అందుకని నువ్వు రా చూద్దువు అని చెప్పి మోషే వచ్చాడు, ఏలియా వచ్చారు. ఇప్పుడు ఈ దివ్య సౌందర్యం, ఈ దివ్య దైవత్వాన్ని మోషే ఏలియాలు చూసి పైన పరలోకంలో చెప్తారు. ఈ కింద ఉన్న 9 మందికి ఎవరు చెప్పాలి? వీళ్ళ 3 చెప్పాలి. ఇప్పుడు మోషే కోరిక తీరిందా లేదా? దానికోసమే నేను చెప్పాను అన్నమాట. మోషే కోరిక తీరిందా లేదా ముఖాముఖిగా? కానీ అబ్రహాము నిన్ను చూస్తానని అడిగినట్టుగా లేదు, లేకపోతే ఆయన కూడా వచ్చేవాడేమో తెలియదు. అంతకుముందు భక్తులు నేను ముఖాముఖి చూడాలని కోరిన వారు ఎవరు లేరు. మోషే కోరుకున్నాడు. క్రొత్త నిబంధనలో శరీర రీతిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నిజంగా అప్పుడు కూడా రియల్ దేవుడుగా చూస్తే అప్పుడైనా మాడి మసి అయిపోతారు. కానీ ఆయన సశరీరుడుగా ఉన్న క్రీస్తు ప్రభువుని తనకు తానుగా వారికి పరిచయం చేసుకున్నాడు. చూశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ మోషే దేవుని నిత్యత్వాన్ని గురించి చెబుతున్నాడు. ఏమని? తరతరముల నుండి నివాస స్థలము నీవే, భూమి పర్వతములు పుట్టక మునుపు, భూమి పర్వతములు పుట్టక మునుపు నీవే, యుగ యుగములకు నీవే దేవుడవు అని చెప్తున్నాడు. అంటే ఆయన నిత్యుడు అని చెప్తున్నాడు. మరి మానవులు నిత్యులా? ఎందుకని? ఈరోజు ఉంటే రేపు ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. కానీ ఆయన మాత్రం నిత్యుడు, తరతరములకు
భూమి పుట్టకముందు, పర్వతాలు పుట్టకముందు, అసలు ఏమీ లేకముందు నుంచి నీవే ఉన్నావు, నీవే నిత్యుడవు అని ఈ ప్రార్థన ప్రారంభించాడు. ఆయన నిత్యత్వాన్ని జ్ఞాపకం చేశాడు. మొదటి పాయింట్ దేవుడు ఎవరు? ఈ కీర్తనలో ఆయన మొదటి పాయింట్ ఆయన నిత్యుడు అని జ్ఞాపకం చేశాడు. రెండోది చూద్దాం. రెండో విషయము ఆయన పరిశుద్ధుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ వచనములో సెకండ్ పంక్తిలో ఏమని చెప్తున్నాడు? నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటే ఆయన ముఖకాంతిలో రహస్య పాపాలు కనబడతాయి అంటే ఈ ముఖకాంతిని ఎక్కడ చూసి ఉంటాడు? నీ ముఖాన్ని చూశానన్నాడా? నీ ముఖకాంతి అన్నాడా? ఎక్కడ చూశాడు ముఖకాంతి? సీనాయి కొండపైన చూశాడు ముఖకాంతి. ఆ ముఖకాంతిలో అసలు ఆయన ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడే దేవుని స్వరము మోషేతో ఏం మాట్లాడింది? నీ ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము గనుక నీ చెప్పులు విడిచి రమ్మని చెప్పాడు. అంటే ఆయన ముఖకాంతి ప్రకాశిస్తున్న స్థలము పరిశుద్ధ స్థలమని నిర్గమకాండములో ఆయన మండుచున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన మాట. అంటే ఆయన ముఖకాంతి దర్శనములో ఏమున్నది? ఆయన పరిశుద్ధత ఉన్నది. ఆయన పరిశుద్ధుడు అని తెలియజేస్తూ ఉంది. ఆ విషయాన్నే చెప్పాడు. నీ ముఖకాంతిలో ఏ పాపాలు కనబడుతున్నాయి అంట? హృదయ రహస్యాలు అని చెప్పాడు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడతా ఉన్నాయి అన్నాడు. రహస్య పాపము ఆయన ముఖకాంతిలో అంటే ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన ముఖకాంతిలో పరిశుద్ధత ఉన్నది. ఆయన పరిశుద్ధుడు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని చెప్పాడు? ఆయన నిత్యుడు అని చెప్పాడు మొదటి 2 వచనాల్లో. 8వ వచనములో ఏం చెప్పాడు? ఆయన పరిశుద్ధుడు అని చెప్పాడు. 3వ విషయం కూడా జ్ఞాపకం చేశాడు. ఆయన 3వ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. 11వ వచనంలో చూడండి. 11వ వచనం లేక 9వ వచనములో నీ ఉగ్రతను భరించుచునే మా దినములు గడిపితిమి అన్నాడు. నీ ఉగ్రత అంటే దేని తెలియజేస్తుంది? ఉగ్రత దేని తెలియజేస్తుంది? కోపాన్ని తెలియజేస్తుంది. దేవుని కోపం ఉందా లేదా? ఆయన కోపము అగ్నిని కూడా చూపిస్తూ ఉంది. ఎబ్రీ పత్రికలో ఒక మాట చూడండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఆ మాట మనం గమనిద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం, 12వ అధ్యాయం ఆఖరి వచనము, ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. ఆయన ఉగ్రత దహించు అగ్ని 2 రకాలు. నిర్గమకాండములో వారి అరణ్య ప్రయాణములో వ్యభిచరించిన వారిని కోరహు ఎలా చనిపోయాడు? భూమి నెర విడిచి నెరలోకి వెళ్ళిపోయారు. అనేక సార్లు అసలు ఆయన దహించు అగ్ని అంటే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఏం చూసి వెళ్ళాడు? అక్కడికి ఒక పొద మండుతూ ఉంది కానీ కాలిపోవటం లేదు. చూడండి, మండుతూ ఉంది, కాలిపోవటం లేదు. ఆ పొద దగ్గరకు వెళ్ళాడు. పొద అయితే కాలిపోవటంలా మండుతూ ఉంది. ఇప్పుడు దేవుడు దహించు అగ్ని అంటే విశ్వాసులకి ఎలా దహిస్తాడు? విశ్వాసులలో ఏం చేస్తాడు? ఆ అగ్ని విశ్వాసుల్ని మండిస్తాడు. మండించడం అంటే పురికొల్పడం. అదే పాపుల్ని ఏం చేస్తాడు? దహించడం, కాల్చివేయడం. దహించివేయడం అంటే కాల్చివేయడం. ఒకవేళ విశ్వాసులో ఏదైనా చెడు ఉంటే దాన్ని ఏం చేస్తాడు? దహించి వేస్తాడు.
ఆయన ముఖ కాంతిలోకి వచ్చినప్పుడు మనలో ఏ చెడు ఉన్నా దాచుకోలేము. ఆయన ముఖ కాంతిలో ప్రతి రహస్య పాపాలు బయటపడ్డప్పుడు వాటిని దహించి వేయబడుతుందన్నమాట. యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఎంఐ మార్గంలో ఇద్దరు ప్రయాణమై వెళతంటే, ప్రభు వారితో కలిసి ప్రయాణం చేస్తుంటే ప్రభు అని వారికి తెలియదు. ఆ 2 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ ఉండగా వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉండగా మన హృదయాలు మండలేదా అని అంటారు. హృదయాలు మండలేదంటే ఆయన వాక్యము మాట్లాడుతూ ఉండగా సూటిగా నీతో నాతో మనతో వాక్యము సూటిగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో ఉన్న ఆ పవర్ నిన్ను నన్ను మండిస్తుందండి. మండించే అగ్ని, దేవుని వాక్యము మండించే అగ్ని. అదే సమయంలో నమ్మని వారిలో ఉన్న ప్రతి చెడుగును అది దహించి వేస్తుంది, కాల్చి వేస్తుంది. అందుకే ఇక్కడ ఈ 90వ కీర్తనలో ఆ విషయాలు జ్ఞాపకం చేశాడు. 9వ వచనంలో నీ ఉగ్రత అని చెప్పాడు. అదేవిధంగా 11వ వచనంలో నీ క్రోధము అన్నాడు. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను అన్నాడు. ఆయన క్రోధము అన్నాడు అంటే అగ్నిలా చూపించాడు అన్నమాట. 3 విషయాలు దేవుని గురించి చెప్పాడు. ఒకటి, మొదటి 2 వచనాలలో ఆయన నిత్యుడు అని చెప్పాడు. తర్వాత రెండోది ఆయన పరిశుద్ధుడు అని చెప్పాడు. మూడోది అదే సమయంలో ఆయన దహించు అగ్ని. 3 విషయాలు ఈ కీర్తనలో జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత మానవులను గూర్చి 2 విషయాలు జ్ఞాపకం చేశాడు. మానవుని గూర్చి 2 విషయాలు. ఏంటా 2 అంటే 3వ వచనం చూడండి. 3వ వచనంలో మానవుడు ఎలాంటి వాడని చెప్పాడు. నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు అంటే మనుషుడు ఎవరు? మంటే కాదా? మనుషుడు మట్టితో చేయబడినవాడు. అందుకే దీని గురించి ఎన్నో ఉపమానాలు చెప్పాల్సిన పని లేదు. మనం ఎన్నిసార్లు స్నానం చేసినా ఇట్లా రుద్దితే ఏమొచ్చింది? ఎందుకని? అసలు చేయబడిందే మట్టితో, అందుకని మట్టే వస్తుంది. మట్టి మానవుడు. కానీ మట్టిలాగా ఉన్నాం మనం ఇప్పుడు. ఈ మంటి మానవునికి ఆయన జీవాత్మను ఓదగా మనము జీవాత్మలమయ్యాం, జీవించు ప్రాణులమయ్యాం. అంటే ఈ మంటికి తన మహిమను ఇచ్చాడు దేవుడు. ఈ మంటికి మహిమను ఇచ్చాడా లేదా చెప్పండి? ఎవరు? నిన్ను నన్నేనా? సర్వ మానవాళికి ఇచ్చాడా లేదా చెప్పండి? సర్వ మానవాళిని, మంటి మానవునికి మహిమైశ్వర్యాన్ని ఇవ్వడానికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 పిలుపులు ఉన్నాయి. 2 పిలుపులు ఉన్నాయి. దీన్ని కొంచెం అర్థం చేసుకోవడంలో కొంచెం డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఏమన్నాడు? 3వ వచనంలో, 3వ వచనం 2వ పంక్తిలో నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అన్నాడు. మంటి మానవుడు అన్నాడు. మరొక మాట చూడండి. 5వ వచనంలో మానవుని గురించి మరొక పోలిక కూడా చెప్పాడు. 5వ వచనంలో వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయుగా వారు నిద్రింతురు, పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, పొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును అన్నాడు. అంటే గడ్డి లాంటి మానవుడు అని చెప్పాడు. మంటి లాంటి మనుషుడు అన్నాడు. గడ్డి లాంటి మానవుడు అన్నాడు. అంటే దేవుని గురించి 3 విషయాలు, మానవుని గురించి 2 విషయాలు, 5 విషయాలు ఈ మొదటి భాగం 1 నుంచి 11 వరకు ఉన్న భాగంలో అయిపోయింది. ఈ 11 వచనాలలో ఆ తర్వాత 2వ భాగం ఏమని చెప్పాను? 2వ భాగంలో 5 ప్రార్థనలు ఉన్నాయండి. వీటిని మనం కొద్ది జ్ఞాపకం చేసుకుందాం. 5 ప్రార్థనలు. ఒకటి చూడండి, 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. ప్రార్థన లేదా? ఈ ప్రార్థన మనం ఎప్పుడూ చెయ్యం. చేస్తామా? మా జ్ఞాన హృదయం.
అయ్యా మా ఓడికి కొద్దిగా జ్ఞానం తక్కువగా ఉంది, జ్ఞానం కావాలని అడుగుతాం. దాని గురించి మనం కొలసి పత్రికలో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయని, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమని యాకోబు పత్రికలో ఉన్నాయి చూస్తాం. కానీ ఈయనెవరు? ఈ కీర్తన రాసిన ఆయన ఎవరు? మోషే. మోషే డిగ్రీలేంటి? సకల విద్యలు అభ్యసించినవాడు. సకల విద్యలు అభ్యసించిన వాడే దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడు? నాకు జ్ఞాన హృదయము కలుగునట్లు నాకు జ్ఞాన హృదయం కలిగించన్నాడు. అంటే అసలు తప్పిపోయే ఛాన్స్ అంతా ఎక్కడుంది? లోపలే ఉంది. అందుకే హృదయానికి ఇర్మియా గారు ఏమంటున్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. ఘోరమైన వ్యాధి అన్నాడు. అంటే ఎయిడ్స్ గొప్పదా, హృదయానికి ఉన్న రోగం గొప్పదా? ఎయిడ్స్ కంటే గొప్పది, కరోనా కంటే గొప్పది హృదయానికి ఉన్న వ్యాధి. కానీ మోషే ఏమడుగుతున్నాడు? మోషేకి ఆనాడే అర్థమైంది, నాకు జ్ఞాన హృదయము కలిగించను. జ్ఞాన హృదయం అంటే హృదయ పరివర్తన, మానసికమైన కోరిక, భౌతిక సంబంధమైన కోరిక? అది చెప్పండి. మానసిక సంబంధమైన కోరిక అది. ఒక అబ్బాయి చూడటానికి రంగు రూపం అన్నీ దృఢంగా చక్కగా ఉన్నాయి, కానీ ఆ అబ్బాయికి జ్ఞానం లేదు. అంటే మానసికంగా ఆ అబ్బాయి వీక్నెస్లో ఉన్నాడు. పైకి అన్నీ బాగానే ఉన్నా లోపల ఆంతర్య స్థితి సరిగా లేకపోతే అది ప్రయోజనం లేదు ప్రియులారా. మన ప్రభువు ఏమెరిగినవాడు? యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనములో ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయ ఆంతర్యాన్ని ఎరిగినవాడు. హృదయ ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు, ఆ దేవుని ముఖకాంతిలో రహస్య పాపాలు కనబడతాయని చెప్పిన ఈ మోషే గారు నాకే జ్ఞాన హృదయం కలిగించు అని అంటున్నాడు. మోషే అంత జ్ఞానం కలిగిన వాడే నాకు జ్ఞాన హృదయం కలిగించమని కోరాడు. ప్రియులారా, మనం కూడా మానసికంగా అట్టి జ్ఞానము దేవుని దగ్గర అడిగి పొంద అవసరమై ఉన్నది. మోషేకే అవసరమై ఉంటే మనకు అవసరమా కాదా చెప్పండి? మనం కూడా చాలాసార్లు నేను సరైన నిర్ణయాలు చేయలేకపోతున్నాను. నీవే నాకు దిక్సూచిగా ఉండయ్యా, నీవే నాకు దిక్కై ఉండయ్యా అని. అంటే ఈ కోరిక కోరే ముందు తనను తాను తన జ్ఞానము పక్కన పెట్టినట్ట తన జ్ఞానాన్ని పక్కన పెడితేనే నాకు జ్ఞాన హృదయం కలిగించు అంటే తనను తాను తగ్గించుకుంటున్నాడనే దీనిలో అర్థం. తన జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవా నాకు జ్ఞాన హృదయం కలిగించు, నీవు మెచ్చే జ్ఞాన హృదయాన్ని కలిగించమని మోషే కోరుకుంటా ఉన్నాడు. ఇది మనకెంతైనా మంచి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నది. అది మొదటి ప్రార్థన. ఈ మొదటి ప్రార్థన కోరితే ఇస్తాడంటారు లేదా? ఆయనకి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడా లేదా? అయ్యా ఇజ్రాయేలుని విడిపించడానికి నువ్వు వెళ్ళంటే మోషే ఎన్నిసార్లు నేను వెళ్ళనన్నాడు చెప్పండి? ఎన్ని వంకలు చెప్పాడు? ఎందుకు వంకలు చెప్పాడు చెప్పండి? దేవుడికి తెలీదా? ఇంత గ్రహించిన మోషే వంకలు చెప్పడానికి దేవునికి తెలుసని తెలుసుగా ఎందుకు వంకలు చెప్పాడు? అప్పుడు ఎందుకు ఈయన వెళ్ళనంటున్నాడని లోపల చూసి దేవుడు అన్నాడు, నిన్ను వెదికేవాళ్ళు చచ్చిపోయారులే, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే ఒకడిని ఎవరు చూడకుండా చంపి బూడిచిపెట్టాడుగా మోషే. బూడిచిపెట్టిన తెల్లారి ఇద్దరు యూదులు కొట్టుకుంటుంటే మీరిద్దరు సహోదరులు ఉండి ఎందుకు కొట్టుకుంటారంటే మోషే తాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ ఐగుప్తుడిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతావా ఏంది అన్నారు. అమ్మో ఎవరు చూడలేదనుకుని వీళ్ళు చూడనే చూశారురా బాబు, ఈ వార్త చూసి వాళ్ళకి తెలిస్తే నన్ను ఏం చేస్తారో అని పారిపోయాడు కదా. అంటే ఇప్పుడు వెళ్ళమంటే లోపల ఏం అడ్డం వస్తుంది? నన్ను వెదికే వాళ్ళు ఉన్నారేమో, నేను వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో అనే భయం ఉంది. అందుకనే దేవుడు అన్నాడు వాళ్ళు చచ్చిపోయారులే అనగానే బయలుదేరి వెళ్ళాడు మోషే జీవితంలో. అందుకే
అలాంటి పరిస్థితి ఉంటుందనే నాకు జ్ఞాన హృదయం కలిగించమని ప్రార్థన చేశాడు. మొదటిది. రెండోది చూడండి, రెండో విషయము, రెండో ప్రార్థన 12వ వచనం సెకండ్ పంక్తిలో, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా అన్నాడా, నా అన్నాడా? అంటే ఆయనతో కలుపుకొని చెప్పాడా లేదా? సరే, మనతో కలపకుండా ఆయన నా అని పెట్టి చూడండి. నా దినములు లెక్కించుట నాకు నేర్పు అంటే మోసే జీవించిన కాలం ఎంత? 120 అయితే మరి 10వ వచనం చూడు. 10వ వచనంలో ఎన్ని చెబుతున్నాడు? వెరీ గుడ్. అసలు తీయకుండా మీరు ముందుగానే చెప్తున్నారు. 80 ఎక్స్ట్రా కలుపుకొని కూడా 80, 70 అను ఎక్స్ట్రా 80 చెప్పాడు కదా. మరి 80 ఎందుకు చెప్పాడు 120 బతికి? అప్పుడు మోసే అది ఎంత గొప్ప అద్భుతమైన విషయం అండి. ఇది ఈరోజు చాలామంది గ్రహించటల్లా. ఏం గ్రహించాలి? ఇప్పుడు దీనిలో మనకు వచ్చిన పాఠం ఏంటంటే, ఇప్పుడు మన లెక్క యాడ్నుంచి చెప్పాలి. ఇక అయిపోయింది. దీన్ని నేను ఎక్కువ చెప్పకుండా సరిపోయింది. పిల్లలే చెబుతుంటే ఇంకేంది. ఇప్పుడు మనం ఎట్లా ఎక్కేసుకోవాలి? నీ వయసు ఎంత అంటే, ఇప్పుడు నా వయసు 60. 60లో ప్రభువులో నా వయసు ఎంత అంటే 90 నుండి వేసుకో. 90 నుండి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 89లో నేను నమ్ముకున్నాను. 35 సంవత్సరాలు ప్రభువులో, నేను లోకంలో 25 సంవత్సరాలండి. లోకంలో 25 సంవత్సరాలు. ఇప్పుడు మోషే 40 సంవత్సరాలు లెక్క వేయలేదండి. అంటే ఇప్పుడు ఈ లెక్క కరెక్ట్గా చెప్పాడా లేదా? ఈ కరెక్ట్గా చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన చక్కని ప్రార్థన చేశాడు, నా దినములు లెక్కించుట నాకు నేర్పు అని. ఏమండి, ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నా దీనికి, ఈ మొత్తం ఇక దాటి వెళ్ళిపోతా. ఓడ కట్టింది ఎన్నేళ్ళు? కానీ 120 ఏళ్ళు ఆ కట్టబడుతున్న ప్రాంతం అంతా ఈ ఓడే మనం రక్షిస్తుందని చెప్పారా లేదా? ఓడకు బయట ఉన్న బోర్డు ఏంది? ఓడలోకి రండి అని, అవునా కదా? బయట ఉన్న బోర్డు ఓడలోకి రండి అని. ఎన్నాళ్ళు? 120 ఏళ్ళు. మరి ఇప్పుడు బయటపడింది ఎంతమంది? ఓడలో ఉన్నవాళ్ళ, ఓడ బయట ఉన్నవాళ్ళ? ఓడలో అంటే ఆ ఓడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తులో ఉన్నవాళ్ళు. క్రీస్తులో ఉన్న వాళ్ళదే నికరమైన సంవత్సరాలు అంతే. క్రీస్తులో లేకపోతే నాశనమే, వారి అంతం అంతే. వాళ్ళందరూ నాశనం అయిపోయారా లేదు? అప్పుడున్న లోకం అంతా మునిగి నశించిందని పేతురు పత్రిక 2వ పత్రికలో చెప్పాడు. అప్పుడున్న లోకం అంతా మునిగి నశించారు. ఆ ఓడలో 8 మంది మాత్రమే బయటపడ్డారు. కానీ ఇప్పుడు ఆ ఓడ ఏది? ఆ వాడండి ఇప్పుడు, ఆ వాడిప్పుడు ఏది? సంఘమే. ఆ వాడిప్పుడు సంఘమే. సంఘంలో ప్రభువుని నమ్ముకొని రక్షించబడ్డ వాళ్ళు మాత్రమే ఓడలో ఉన్నవారు. బయట ఉన్న వాళ్ళకి సంబంధమే లేదు, అంతే. నువ్వు బయట ఉన్న కాలం ఎంత కాదు, కానీ లోపల ఉన్న కాలమే లెక్కించుకోవాలి. అది దేవునిలో ఉన్న కాలం. ఇప్పుడు 2 ప్రార్థనలు అయిపోయినాయి. 3వ ప్రార్థన చూడండి. 3వ ప్రార్థన 13వ వచనంలో సెకండ్ పంక్తిలో, నీ సేవకులను చూచి సంతాపపడుము. 16వ వచనం, నీ సేవకులకు నీ కార్యము కనబరుచుము. నీ సేవకులకు నీ కార్యము కనబరుచుము. ఇక్కడ ఒకటి గ్రహించాల. నీ సేవకులకు నీ కార్యము కనబరుచుము అంటే, నేను చేస్తున్నాను దీన్ని నువ్వు ఖాయం చేయి అన్నాడా? అసలు ఏది చేయాలో చూపించమన్నాడా?
నేను ఇది నిర్ణయించుకున్నాను, దీన్ని నువ్వు ఖాయం చేయి అన్నట్ట. ఏది చూడండి ఆ తేడా. అసలు నేను ఏం చేయాలో నాకు నువ్వు కనబరుచు, నీ సేవకుణ్ణే, కానీ నేను ఎలా ముందుకు నడవాలో నాకు నీ కార్యాన్ని నాకు కనబరచమని ప్రార్థన. ఇందులో కూడా చాలా అద్భుతమైన థియరీ ఉన్నది. ఇంత తేటగా ప్రార్థన చేసిన మోషే కూడా ఒక చిన్న విషయంలో జారిపోయాడా లేదా? జారిపోయి కానాను జారలేదు. ఆ బండతో మాట్లాడంటే వాళ్ళు పెట్టే టెన్షన్కి కర్ర తీసుకొని కొట్టాడు. చెప్పింది ఒకటైతే అది ఎంత పెద్ద నేరం. కానీ దేవుని దృష్టిలో ఒక నేరం అన్నాక చిన్నదైనా కూడా అది పెద్ద తప్పే దేవుని దృష్టిలో. ఇక్కడ అందుకే నీ కార్యము నీ సేవకునికి కనబరచమని మోషే ప్రార్థన చేశాడు. ఈరోజు కూడా మనం దేవా నా ఎడల నీ చిత్తాన్ని వెల్లడిపరచమనే ప్రార్థనే చేయాలి. మనం ప్రార్థనలో ఏమండి చూడండి, ప్రార్థన చేసేటప్పుడు మన కోరికల లిస్టు, ఇప్పుడు ఇంట్లో మార్కెట్కి పోయే భర్తకు ఒక లిస్టు రాసి ఇచ్చింది అనుకో భార్య. ఆ లిస్టు రాసిస్తే అర్థమైంది, ఈ లిస్టులో నీకు నచ్చినది తెమ్మనా, నేను రాశాను మొత్తం తెమ్మనా? దాని అర్థమైంది. లిస్టు రాసి నువ్వు ఇచ్చావంటే అర్థమైంది, నేను రాశాను నువ్వు తే అనేగా. ఇప్పుడు ప్రార్థన ఇట్లా ఉండాలా చెప్పండి? ఈ ప్రార్థన ప్రభువుకి, అప్పుడు ఆయన ఇష్టమైంది. అర్థమైంది పాయింట్? పలానా చెబుతున్నా నీ నాకు ఖచ్చితంగా అని అంటే నువ్వు ఆయన కమాండింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అయ్యా నేను పలానా అనుకుంటున్నా, నీ ఇష్టమైతే అది నీ ఇష్టమో కష్టం, నీకు ఇష్టమో లేదో నాకు తెలియదు, అసలు నీ ఇష్టాన్ని నాకు తెలియజేయి. ఇక్కడ మోషే అదే సింపుల్గా కాదు, చాలా లోతుగా నీ సేవకునికి నీ కార్యాన్ని కనబరచు, అంతేగాని నేను ఫలానా చెప్తున్నాను అది నువ్వు చెయ్యి అని కమాండింగ్ మాత్రం కాదు. చాలాసార్లు ప్రార్థనలో మనము లిస్టు చెప్పి నువ్వు ఖచ్చితంగా తీసుకురా మార్కెట్ నుంచి అన్నట్టుగా ఉన్నది ప్రియులారా. అలా కాదు. అందుకే ప్రార్థనలో జవాబులు ఎందుకు రావంటే అది ఆయనకి ఇష్టమైతే ఖచ్చితంగా వచ్చింది. మనం కోరినవన్నీ ఆయనకి ఇష్టం అవ్వాలని లేదు. అందుకే నీకు ఇష్టమైంది నాకు చేయమని అడగాలి. అదే పాయింట్. ఇది మూడో ప్రార్థన. నాలుగోది చూడండి. నాలుగవ ప్రార్థన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. ఎప్పుడంట? ఏ ఉదయం? అసలు మోషే ఏం కోరుకుంటున్నాడు? ప్రతి ఉదయం ఏం కోరుకుంటున్నాడు? ఉదయమున నీ కృపతో మమ్మును. ఉదయము లేవగానే ఆయన కృప కోసం ఎదురు చూసేవాడు మోషే. ఆయన కృప కోసం ఎదురు చూసేవాడు. దేవా ఈరోజు నువ్వు నీ వాక్యము ద్వారా నాతో ఏం మాట్లాడతావని లేవగానే ఆయన మాటలు, ఆయనను గూర్చిన జ్ఞాపకాలు, ఆయన మీదే ఆయన ధ్యాస, ఆయన కృపను ఎదురు చూసేవాడుగా మోషే ఉన్నాడు. అందుకే ఆయన కృపలో తృప్తి ఉన్నది అంతే తప్ప ఆయన కృప లేనిదే, పాట కూడా రాశాం, నీ కృప లేనిదే నాకు నిమిషం కూడా గడవదని పాట రాయబడింది ప్రియులారా. ఆయన కృప శాశ్వతమైన కృప అని రాయబడింది దేవుని లేఖనాలలో. ఉదయమున ఆయన కృపతో మమ్మను తృప్తిపరచమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అంత మాత్రం 4 చూసాము. ఒకటి జ్ఞాన హృదయం కలుగజేయమన్నాడు. రెండోది దినములు లెక్కించుట నేర్పు అన్నాడు. మూడోది నీ కార్యాన్ని నాకు కనబరచమని ఆయన చిత్తం కోసం ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. 4వది ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచమని కోరతా ఉన్నాడు. 5వ ప్రార్థన చూడండి. 5వ మాట 17వ వచనంలో సెకండ్ పంక్తిలో, ఆఖరి వచనం సెకండ్ పంక్తిలో ఏమన్నాడు? మా చేతి పనిని మాకు స్థిరపరచుము అన్నాడు. మా చేతి పనిని మాకు స్థిరపరచుము,
మా చేతి పనిని 2 సార్లు రాయబడింది. మా చేతి పనిని స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము అన్నాడు. చేతి పనులను గూర్చి మా చేతి పనిని స్థిరపరచమంటామన్నాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే 12:7 చదువుతున్నాను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను అన్నాడు. చేతి పని యందు సంతోషించాలి అని అన్నాడు. ప్రియులారా, ఈ కీర్తనలో 2 భాగాలుగా 2:5 విషయాలు చెప్పాడు. 2వ భాగంలో 5 ప్రార్థనలు చేశాడు. 5 ప్రార్థనల్లో ఆఖరిది మా చేతి పనిని మాకు స్థిరపరచుము అన్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ చేరిన ఈ కుటుంబం ఎవరి చేతులు కష్టం భుజిస్తుంది చెప్పండి. ఇప్పుడు మన వ్యక్తిగతమైన మన కుటుంబాలలో చేతి పనిని స్థిరపరచుము అని మోషే ప్రార్థన చేశాడు. కానీ సంఘము ఎవరు చేతులు కష్టం? రండి వెళదాం. 128వ కీర్తన ఒకసారి గమనిద్దాం. 128వ కీర్తన 1వ వచనం లేక 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అన్నాడు. ఈ 128వ కీర్తనలో ఎవరెవరు కనబడుతున్నారు? 3వ వచనంలో నీలోగిట నీ భార్య, నీలోగిట అంటే ఆ నీ అని చెప్పబడిన ఆయన ఎవరు? ఈ కీర్తనలో బ్యాక్గ్రౌండు యజమానుడు కనబడుతున్నాడు. ఈ కుటుంబానికి యజమానుడు బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నాడు. నీలోగిట నీ భార్య అంటే ఎవరి భార్య? ఆ నీ అని చెప్పబడిన ఆయన ఎవరు? ఆ 2వ వచనంలో ఆయన చేతుల కష్టాన్ని అనుభవిస్తుంది ఆ కుటుంబం. ఆ భార్య, ఆ పిల్లలు బల్ల చుట్టూ కూర్చొని వాళ్ళు తినే కష్టం ఎవరిదది? ఇప్పటివరకు మనం ఆరగించిన ఈ ఆహారము, ఈ భోజనం ఎవరిది? ఇది ఎవరి కష్టం? ఆయన చేతులు పొడవబడగా, కల్వరి సిలువలో ఆయన చేతులు పొడవబడగా ఆయన చేతుల కష్టం ఈ సంఘం. ఆయన రక్తములో ఉద్భవించింది. ఆయన రక్తం ఇచ్చి కొన్నదే ఈ సంఘం. ఈ కష్టం ఎవరిది? కల్వరి సిలువలో మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కష్టం. ఆయన చేతులు పొడవబడగా, ఆయన కాళ్ళు గుర్చబడగా, ఆయన పక్కలో బళ్ళెము పొడవబడగా, ఆ పొడవబడిన ఆ గాయాల నుండి స్రవించిన రక్తములో కొన్నదే, ఆ రక్తములో కడగబడిందే ఈ సంఘం. ఈ సంఘము ఇప్పుడు భుజించింది ఒక ఆహారం. ఏమని చెప్పాడు? ఆయన వెళ్ళిపోతూ ఏం చెప్పాడు? ఆయన అప్పగింపబడబోయే చివరి రాత్రి ప్రభువు చెప్పిన మాట ఏం చెప్పాడు? ఇది మీ కొరకు విరువబడుచున్న నా శరీరము. మీ కొరకు విరువబడుచున్న నా శరీరం. ఇక్కడ రాయబడింది 28లో నీ భార్య, నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ, నీ పిల్లలు నీ భార్య అన్నాడు. ఆ నీ అని చెప్పబడిన ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే అన్నాడు ఆయన చేతుల కష్టము ఈ సంఘం. మా చేతుల కష్టాన్ని స్థిరపరచమని మోషే అడిగాడు. కానీ మనం ఎవరి చేతుల కష్టం? ఆయన చేతుల కష్టం. ఆయన రక్తములో నుంచి విమోచించబడ్డ ప్రజలంగా ఆయన కష్టాన్ని, సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన కష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకా ఇట్టి అనుభవాలు ఎవరైనా లేకపోతే, ఆయన రక్తంలో కడగబడకపోతే, ఆయన చేతుల కష్టం ఆ భోజనం నువ్వు అనుభవించాలంటే, ఆ బల్ల చుట్టూ నువ్వు ఒలీవ మొక్కల్లో నువ్వు కూడా ఒక ఒలీవ మొక్కగా చేర్చబడాలి అంటే, నువ్వు ఆయన చిందించిన రక్తంలో నీ ప్రతి డాగును కడుక్కోవాలి. కడుక్కోకపోతే నువ్వు ఈ ఆహారంలో పాలిభాగస్తుడివి అయ్యే అర్హత నీకు లేదు.
ఈ 128వ కీర్తన ఒక అద్భుతమైన కుటుంబం, అదే సంఘం అనే కుటుంబం. ఈ సంఘం అనే కుటుంబంలో ఇక్కడ చెప్పాడు నీలో గిట నీ భార్య ఎవరంట? నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి అన్నాడా లేదా? భార్య ద్రాక్షావల్లి అయితే భర్త ఎవరు? యోహాను సువార్త 15:1 ఏమన్నాడు? 15:1 ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసుప్రభు వారు స్వయంగా చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావల్లి. భార్య కూడా ఏ ద్రాక్షావల్లి? ఫలించే ద్రాక్షావల్లి అన్నాడు. ఫలించే ద్రాక్షావల్లి, ఫలించని ద్రాక్షావల్లి కాదు. ఎప్పుడు సంఘంలో చేర్చబడుతూ ఉండేదే ఫలించు ద్రాక్షావల్లి అని చెప్పాడు. నిజంగా ప్రియులారా, 90వ కీర్తనలో ఎన్ని వివరాలు ఉన్నాయో చూడండి. మోషే చేసిన 5 ప్రార్థనలు, 5 తలంపులు ఈ కీర్తనలో చూశాం. ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్మకపోతే, ఇప్పుడే మీరు ప్రభువుని నమ్మితే నువ్వు కూడా ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లో నువ్వు కూడా ఒక ఒలివ మొక్క అవుతావని, అటు భాగ్యం నువ్వు పొందాలంటే ప్రభువును నమ్మటం ఒక్కటే మార్గం. యేసు ప్రభు అని ఒప్పుకొని ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే నువ్వు ఆయన బల్లలో లేక ఆయన కుటుంబంలో చేర్చబడతావని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయాళుడు అయిన మా ప్రియ ప్రభువా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఇంతదనుక 90వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. మరి ఇంకా నమ్మని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు వారి హృదయాలు ఇచ్చి మీ బిడ్డలుగా తీర్చబడినట్లు మీరు కార్యం జరిపించమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ పరలోకపు ఆశీర్వాదాలతో దీవించి పంపించమని యేసు ప్రభు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.